డియర్ ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్. ఇవాళ మన రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్లోని క్లాస్ 2 వింటున్నాం. ఇవాళ టాపిక్ వచ్చేసి రేషియో ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇది 0 to హీరో లెవెల్ ఫౌండేషన్ బ్యాచ్. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్. బిఫోర్ ద క్వశ్చన్, ఇన్కమ్ అంటే ఈక్వల్ టు సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఈక్వల్ టు సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ కంపెనీస్ ఏ అండ్ బి ఈజ్ 3:2 అండ్ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీస్ ఏ అండ్ బి ఈజ్ 8:7. రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఏ ఈజ్ టు బి. ఇన్కమ్ ఎంత? 3:2 and the ratio of the expenditure companies of A and B is 8:7 respectively. If the savings of the company A is 4,000 more than that of savings of company A is 4,000 more. Savings A savings minus B savings is 4,000 more than that of B and the expenditure of company A is 8,000. ఇప్పుడు చూడండి, 8 రేషియో 8,000 అంటే మరి 7 రేషియో 7,000 కదా. అప్పుడు దీన్ని ఇన్కమ్ ఏమని రాసుకోవచ్చు? 3x is to 2x. 3x is to 2x. ఇన్కమ్ అంటే ఏంటిది? సేవింగ్స్ ప్లస్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మనకి సేవింగ్స్ గురించి తెలియదు కాబట్టి మనం సేవింగ్స్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ ఎంత? 3x. ఏది? 3x మైనస్ 8,000. అదే బిది 2x మైనస్ 7,000. ఇప్పుడు ఈ ఈక్వేషన్లోకి మనం కన్వర్ట్ చేద్దాం. 3x మైనస్ సేవింగ్స్ ఈక్వల్ టు ఏ ఒక సేవింగ్ ఏంటిది? 3x మైనస్ 8,000 మైనస్ బి యొక్క సేవింగ్స్ ఎంత? 2x మైనస్ 7,000 ఈక్వల్ టు 4,000. దీనికి ఇలా బ్రాకెట్. ఓకే, 3x మైనస్ 2x x minus 8,000 plus 7,000 is minus 1,000. 1,000 equal to 4,000. ఈ 1,000 పంపిస్తే x is equal to 5,000. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? దెన్ ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ బి. బి యొక్క ఇన్కమ్ ఏంటిదో కనుక్కుంటాను. బి ఇన్కమ్ ఎంత? 2x. x వాల్యూ ఎంత? 5,000. సో 2 into 5,000 వచ్చేసి 10,000. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:3. రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:3. Respectively, the expenditure of A is 1,200 more. Expenditure is equal to income minus savings. అప్పుడు ఏమవుతుంది? ఏ ఒక అప్పుడు ఇన్కమ్ని ఏమని రాసుకుంటాం? 5x, దీన్ని 3x అని రాసుకుంటాం.
ఇఫ్ ద సేవింగ్స్ ఆఫ్ ఏ ఈజ్ 1500 అవుట్ ఆఫ్ ద టోటల్ సేవింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి టుగెదర్. సమ్ సేవింగ్స్ ఏది బిది కలిపి ఎంత? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2400. ఏది 1500 అంటే బి యొక్క సేవింగ్స్ ఏంటి? బి యొక్క సేవింగ్స్ ఎంత? 900. సో మన ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ అని రాసుకున్నాం కదా. ఎక్స్పెండిచర్ అంటే ఎంత? ఎక్స్పెండిచరు మోరు ఏ కంటే 1200. సో ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ఏ ఎంత? 5x మైనస్ 1500 మైనస్ ఇప్పుడు బీది చూసుకుంటే 3x మైనస్ 900 ఈక్వల్ టు 1200. 5x మైనస్ 3x 2x 1500 మైనస్ 900 ప్లస్ 900 మైనస్ 1500 ఎంత? మైనస్ 600. ఇప్పుడు 2x మైనస్ 600 ఈక్వల్ టు 1200ని ఇటు మైనస్ ఇటు పంపిస్తే ఏమవుతుంది? 2x ఈజ్ ఈక్వల్ టు 1800. 2 1 జా 2 6 జా. సో ఎక్స్ వాల్యూ ఎంత? 600. ఇప్పుడు వాడు ఏమడుగుతుంది? దెన్ ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ బి. బి యొక్క ఇన్కమ్ ఎంత? బి ఇన్కమ్ ఎంత? 3x. సారీ, ఇది 2 9 జా 18. 2 9 జా, సారీ నేను 3 6 జా లెక్కేసాను. అది 2 9 జా. 2 9 జా. సో 3x. 3 into 900 వచ్చేసి 2700. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇన్ థర్డ్ క్వశ్చన్లో రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ వివేక్ అండ్ వినేష్ ఈజ్ 5:3 and the ratio of the expenditure of Vivek and Vinesh is 3:2. Income Vivek, Vinesh. వివేక్ యొక్క ఇన్కమ్ ఎంత? 5:3 అండ్ ద రేషియో ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఎంత? వివేక్ అండ్ వినేష్ 3:2. The savings and the సేవింగ్స్ వచ్చేసరికి వివేక్ అండ్ వినేష్కి రూపీస్ వచ్చేసి 3200 అండ్ రూపీస్ 1800. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్కమ్ ఆఫ్ వివేక్ అండ్ వినేష్? ఓకే, నేను ఇంతకుముందు చెప్తున్నాను కదా, ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ అని. ఇప్పుడు అదే ఫార్ములాలో మనం పోదాం. నేను బేసిక్ మెథడ్ గుర్తుందిగా, వివేక్ బై వినేష్ అని రాసుకొని ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత? ఇన్కమ్ ఎంత? 5x మైనస్ 3200 బై 3x మైనస్ 1800 ఈక్వల్ టు 3/2. ఇది ఇటు క్రాస్ మల్టిప్లై చేయండి, ఇది ఇటు క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు 2 5 ద 10x మైనస్ 32 2 జా 64 ఈక్వల్ టు 3 3 జా 9x మైనస్ 18 3 జా 54. 10x 9x మధ్య ఎక్స్, ఇది ప్లస్ మైనస్ 64 కాస్త ఇటు పంపిస్తే 1000 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ 1009.
దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్కమ్ ఆఫ్ వివేక్ అండ్ వినేష్? ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5xకి 3xకి మధ్య డిఫరెన్స్ ఎంత? 2x. సో ఇన్కమ్ ఆఫ్ వీళ్ళిద్దరు డిఫరెన్స్ ఎంత? 2x కదా. 2 ఇంటూ 1000 వచ్చేసి 2000. ఆప్షన్ డి. Question number 4. Ratio of the income of savings. Naveen is income to savings. Naveen ki income savings వచ్చేసి 19:7. If his expenditure is increased, expenditure increased 16.67% అంటే నథింగ్ బట్ 1/6. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 1%, 1 రేషియో ఇంక్రీజ్ అవుతే అప్పుడు ఇది 7/6 అవుతుంది. అండ్ ఇది ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, దెన్ ద ఇన్కమ్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 25%. నౌ సో ఇన్కమ్ సేవింగ్స్ ఇచ్చిండు, ఎక్స్పెండిచర్ ఇన్కమ్ 19, సేవింగ్స్ 7 అయితే ఇన్కమ్ 19, సేవింగ్స్ 7 అయితే ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది? 12. సో ఈ 12ని 1/6 అంటే మనం ఇప్పుడు 7/6 కదా. ఇంకా ఎందుకంటే ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయితే 6 మీద ఉన్న 1ని యాడ్ చేస్తే 7 అవుతుంది. దానికి 12 తోటి క్యాలిక్యులేట్ చేస్తే 6 1 6 2 12. ఇప్పుడు కొత్త ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది? 14. అంతేకాకుండా హీ ఆల్సో ఇంక్రీజ్డ్ హీజ్ ఇన్కమ్ 25%. 25% అంటే 1/4 ఇంటూ 19. ఇది ఇక్కడికి ఇక్కడ ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది? 5/4 ఇంటూ 19. 19 5 95. 95/4. ఇది ఫ్రాక్షన్ ఫార్మేట్లో వచ్చింది, ఇది ఇంటీజర్ ఫార్మేట్లో వచ్చింది. సో దీన్ని టోటల్గా మనం ఇంటీజర్ ఫార్మేట్లోకి మార్చాలి. అప్పుడు ఏం చేస్తాం? దీన్ని ఇంటూ 4 తోటి, అప్పుడు దీన్ని ఇంటూ 4 తోటి మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? కొత్త రేషియో ప్రకారం 19 4 76 అండ్ 7 4 28, 12 4 48. అప్పుడు ఇది క్యాన్సిల్ అయితే ఇది కొత్త రేషియో ప్రకారం ఇదేమవుతుంది? 95 అవుతుంది. 14 4 56. ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్. అప్పుడు ఎంత మిగిలింది సేవింగ్స్? 95 మైనస్ 56. ఇక్కడ 4 అక్కడ 5 9 39. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇన్కమ్ ఎక్స్పెండిచర్లకి వెళ్ళి తీసేస్తే సేవింగ్స్ 39 అయింది. వాడు ఏం చెప్తున్నాడు? నౌ దేర్ ఈజ్ ఇంక్రీజ్ 1100 రూపీస్ ఇన్ ద సేవింగ్స్. ఇంక్రీజ్ సేవింగ్స్ ఎంత ఇంక్రీజ్ అయింది? 39లోకి వెళ్ళి 28 తీసేస్తే 9 మైనస్ 8 1, 3 మైనస్ 2 1. సో 11% ఇంక్రీజ్ అయింది. ఓకే, 11 రేషియో ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఈ 11 రేషియో అనేది 1100 అయితే సో 1:100. దెన్ ఫైండ్ ద ఇంక్రీజ్ ఇన్కమ్ ఆఫ్ నవీన్. నవీన్ యొక్క ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? ఫస్ట్ 76 ఉండే, ఇప్పుడు 95 అయింది. న్యూ ఇన్కమ్ ప్రకారం ఎంత? 95. 95 ఇంటూ 100 9500. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of the income to the expenditure of A and B is 5:4 and 8:7. Income to expenditure A is to B is
5:4. ఫైవ్ ఈజ్ టు 4 అండ్ బి వచ్చేసి ఇన్కమ్ ఎంత 8:7. ఇన్కమ్ వచ్చింది, ఎక్స్పెండిచర్ వచ్చింది. ఇప్పుడు ఏముంది అన్నట్టు సేవింగ్స్ 5లోకి వెళ్ళి 4 తీసేస్తే సేవింగ్ ఇక్కడ 1, 8లోకి వెళ్ళి 7 తీసేస్తే ఇక్కడ 1. సో ఈ రెండు డిఫరెంట్ ఈక్వేషన్, ఏ వేరు బి వేరు. సో దీన్ని నేను 5x x 1x అనుకుంటా, దీన్ని వైగా డినైడ్ చేసుకుంటా. అప్పుడు ఏమైంది, రెస్పెక్ట్ సమ్ ఆఫ్ ద సేవింగ్స్ ఈజ్ 9,000 అండ్ ద సేవింగ్స్ ఆఫ్ ఏ ఈజ్ 1,000 మోర్ దెన్ దట్ ఆఫ్ బి. సమ్ అంటే ఏంటిది, ఏది ఏ ప్లస్ బి ఈక్వల్ టు 9,000 అంటే మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, దీన్ని అప్పుడు ఎట్లా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 9,000. ఎక్స్ మైనస్ వై ఎంత అని చెప్పిండు, ఏ ఈజ్ 1,000 మోర్ అన్నాడు కాబట్టి ఇప్పుడు ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయితే 2x ఈజ్ ఈక్వల్ టు 10,000, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5,000. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5,000 అయితే మరి వై ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్లో 5,000 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 5 నీటి పంపిస్తే 9 మైనస్ 5 4 అవుతుంది. సో వై వచ్చేసి 4,000. ఇప్పుడు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఇన్కమ్స్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఇన్కమ్స్ అంటే ఏ ఇన్కమ్ ఎంత, ఏ యొక్క ఇన్కమ్ ఎంత 5x అంటే దీన్ని ఏమని రాసుకుంటాం, 5 ఇంటూ 5,000 వచ్చేసి 25,000. బి యొక్క ఇన్కమ్ ఎంత 8y, దీన్ని ఏమని రాసుకుంటాం 8 ఇంటూ 4,000 32,000. ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, 32లోకి వెళ్ళి 25 పోతే 12, ఇక్కడ 5 అక్కడ 2 7 అంతే. ఎంత ఆన్సర్ 7,000. ఆప్షన్ ఏ. ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ రాణి అండ్ కవి. రాణి కవి ఒక ఇన్కమ్ ఎంత 5:7 and the ratio of the expenditure of Rani and Kavi. Rani and Kavi ఎంత 3:4. Find the savings of Kavi. సేవింగ్స్ ఆఫ్ కవి అంటే సేవింగ్స్ అంటే ఏంటిది, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. అప్పుడు ఎంత అని చెప్తాను, సేవింగ్స్ ఆఫ్ కవి, ఫైండ్ ద సేవింగ్స్ ఆఫ్ కవి అన్నారు. ఇన్కమ్ ఆఫ్ రాణి ఈజ్ 7,500 అండ్ ద సేవింగ్స్ ఆఫ్ ద రాణి ఈజ్ 4,500. సో ముందు రాణిని ఫైండ్ అవుట్ చేద్దాం. సో రాణి యొక్క ఇన్కమ్ ఎంత 5x. The income of Rani is 7,500. Sorry. 5 ratio 7,500. So 5 1 ja 5 1 ja 5 6 7 5 5 da 25 1,500. Okay. Income of Rani 1 ratio and అప్పుడు కవికి ఎంత, కవి ఇన్కమ్ ఎంత 7 into 1,500. అప్పుడు ఏమవుతుంది 15 7 జా 10500. 10,500
500 కవి యొక్క ఇన్కమ్. ఇప్పుడు ఇంకేం అడిగిండు అంటే సేవింగ్స్ ఆఫ్ రాణి. సేవింగ్స్ ఆఫ్ రాణి, రాణి యొక్క సేవింగ్స్ ఎంత? 4500. సో ఇన్కమ్ ఆఫ్ రాణి 5 అయితే ఎక్స్పెండిచరు 3 అయితే సేవింగ్స్ ఎంత అవుతుంది? 5 - 3 2. అప్పుడు ఈ సేవింగ్స్ 2 ఇంటూ ఓపెన్ చేద్దాం. ఇట్లా లాంగ్ అవుతుంది కానీ దీంట్లో షార్ట్కట్లో పోదాం. ఇన్కమ్ ఆఫ్ రాణి ఎంత? 7500. 7500లోకి వెళ్ళి సేవింగ్స్ ఎంత? 4500. అప్పుడు ఎంత మిగిలింది? 3000. ఈ 3000 ఏంటిది? ఎక్స్పెండిచర్. 3 రేషియోకి 3000 ఎక్స్పెండిచర్ అయితే మరి 4 రేషియోకి 4000 ఎక్స్పెండిచర్ కదా. ఎక్స్పెండిచర్ ఆఫ్ కవికి ఎంత? 4 రేషియోకి 4000. అంటే ఈ 4000 ఇందులోకి వెళ్ళి తీసేస్తే 10,500లోకి వెళ్ళి 4000 మైనస్ చేస్తే ఎంత? 6500. కవి యొక్క సేవింగ్స్ 6000. కవి యొక్క సేవింగ్స్ 6500. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Ratio of the monthly income of Manoj and Bala is 7:5. Manoj and Bala monthly income 7:5 and the monthly income of Bala and Dinesh. ఇప్పుడు ఏంటిది? మంత్లీ ఇన్కమ్ ఆఫ్ బాలా అండ్ దినేష్ వచ్చేసరికి 6:7. నేను బేసిక్స్లో చెప్పినట్టుగా A:B:C, A:B ఒక రకంగా ఉంటాయి, B:C రెండు. ఇది బాలానే, ఇది బాలానే. ఈ ఇన్కమ్స్ అనేది ఈక్వల్గా లేవు. మన ఇన్కమ్స్ అనేది ఈక్వల్గా లేకపోతే ఏం చేసుకుంటాం? అప్పుడు ఈ 6 ఇక్కడ మల్టిప్లై చేసి ఈ 5ని ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? మనోజ్, బాల అండ్ దినేష్ యొక్క 7 5 35, 7 6 42. బాల వచ్చేసి 5 6 30 అండ్ దినేష్ వచ్చేసి 7 5 35. వాడు ఏం చెప్తున్నాడంటే మనోజ్ యొక్క ఇన్కమ్ 8400. 8400. 42 1 42 2. సో బాల యొక్క ఇన్కమ్ 6000 అండ్ దినేష్ యొక్క ఇన్కమ్ 7000. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద మంత్లీ ఇన్కమ్స్ ఆఫ్ మనోజ్, బాల అండ్ దినేష్ టుగెదర్. మనోజ్, బాల అండ్ దినేష్ టుగెదర్ అంటే 8400, 6000, 7000. 0 0 4 7 7 14 15 15 6 21. 21,400. Okay, next question. ABC invested in the ratio of 4:6, 4:3:6. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది పార్ట్నర్షిప్లో బేసిక్ క్వశ్చన్. ఇది ABC ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు? 4:3:6 అండ్ షేర్స్ ఆఫ్ ABC రేషియో. షేర్స్ అంటే నథింగ్ బట్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత?
16:15 and 12. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ వచ్చింది. మరి నెక్స్ట్ మిగిలింది ఏంటిది? టైమే కదా. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద పీరియడ్. పీరియడ్ అంటే మనకి టైం ఎన్ని రోజులు ఇన్వెస్ట్ చేశారనేది కనుక్కోవాలి. సో మామూలుగా ప్రాఫిట్ అండ్ లాస్, నీకు ప్రాఫిట్ రావనంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎన్ని రోజులు ఉంచితే అంత ప్రాఫిట్. దాని బేసిక్ థింగ్ ఇది. ఓకే, ఇప్పుడు మనకి టైం తెలియదు. మరి టైం తెలియదు అంటే టైం ఈక్వల్ టు మీద ప్రాఫిట్ రాసుకొని కింద ఇన్వెస్ట్మెంట్ రాసుకోవాలి, అంతే. ఇదే టైం యొక్క ఫార్ములా. ఈ పార్ట్నర్షిప్ బేసిక్ టైంలో బేసిక్ క్వశ్చన్ ఇది. సో మనకు టైం తెలియదు కానీ ప్రాఫిట్ ఇన్వెస్ట్మెంట్ రెండు తెలుసు కదా. అప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? ABC 16/4 టైం ఈక్వల్ టు ఇదేంటి 15/3B. సికి వచ్చేసరికి 12/6. సో 4 1 జా 4 4 జా 4 1 జా 3 3 5 జా 6 1 జా 6 2 జా. సో టైం పీరియడ్ ఎంత? 4:5:2. ఎక్కడుంది? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. A's income is 120% of B's income. ఓకే, A ఈక్వల్ టు 120% ఆఫ్ B ఇన్కమ్. అప్పుడు ఏం చెప్పినా నిన్న, ఈ ఆఫ్ తర్వాత వచ్చేది A/B రాసుకొని 120/100 అని అనుకుంటే 2 6 2 5 6/5. ఓకే, అప్పుడు ఇంకేమన్నాడు? అండ్ C's ఇన్కమ్ ఈజ్ 80% ఆఫ్ A's ఇన్కమ్. C ఈక్వల్ టు 80% ఆఫ్ A. అప్పుడు ఏమైనా రాస్తాం? C/A ఈక్వల్ టు 80/100. 0 0 క్యాన్సిల్. 2 4 జా 2 5 జా. మనం వాట్ ఈస్ ద C's ద యావరేజ్ ఇన్కమ్స్ ఆఫ్ ABC. ఇక్కడ A యొక్క రేషియో 6 ఉంది, ఇక్కడ A యొక్క రేషియో 5 ఉంది. మనం ఇవి రెండింటిని ఈక్వల్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? A/B/C. ముందుగా A/Bని రాసుకోండి. ఒక నిమిషం. A/B ఏమని ఉంది? 6:5. ఇంకేముంది? C/A అని లేకుంటే A/C రాసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో 5:4. అప్పుడు దీన్ని ఇవి రెండింటిని ఈక్వల్ చేయాలి అంటే ఏం చేస్తాం? ఇది 6, ఇది 5 తోటి, ఎందుకంటే ఇక్కడ 5 ఇక్కడికి పోయింది, ఇక్కడ 6 ఇక్కడికి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి అప్పుడు A/B/C యొక్క రేషియోస్ ఏమవుతాయి? 5 6 30, 5 5 25, 4 6 24. So if the average incomes of ABC is 3950, average income of 3. మరి దీన్ని సమ్ చేయండి అంటే ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. 3950 ఇంటూ 3 చేస్తే ఎంత? 3 0 0, 3 5 15, 3 9 18, 19 అంటే 3 3 9 10. ఓకే, 3 0 0, 3 5 15, 15 అంటే 3 9 27, 28. ఇక్కడ 2 ఉంటుంది. 3 3 9, 10 11. సో 11,000
11,850. So 11,850కి what is the C's income? 11,850 by 30, 25, 55, 55కి 24, 9, 79. సో 79కి 11,850 అయితే మరి C's ఇన్కమ్ ఎంత? 24. 24కి ఎంత? సో 79 1 జా 79, 79 1 జా 79 అండ్ ఎంత మిగులుతుంది? 395. 395 అంటే 79 5 ఓకే. 24 into 150. 24 into 150 ఎంత? సింపుల్గా చేద్దాం. 100 into 24, 50 into 24. 100 into 24 ఎంత? 2,400. 50 into 24 ఎంత? 1,200. 006, 3,600. ఆన్సర్ ఏంటిది? 3,600. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ A and B and the expenditure of A and B is 6. If the savings of A and B is 8,000 and 5,000 respectively, what is the difference between the same first question లెక్కనే? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ లెక్కనే. సో ఇది హోంవర్క్. ఓకే, ఇదే లాస్ట్ క్వశ్చన్. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇది 0 to హీరో లెవెల్ ఫౌండేషన్ బ్యాచ్ని, ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ని నేను బేసిక్ నుండి మెయిన్స్ లెవెల్ వరకు మీకు ఎవ్రీ క్వశ్చన్ని డెప్త్గా తీసుకెళ్ళి చెప్తాను. అండ్ రేపు మనం కాయిన్ బేస్డ్ మీద క్లాసెస్ విందాం. అండ్ ఇది 10th క్వశ్చన్ని హోంవర్క్ చేసి నా కామెంట్స్లో తెలపండి. 80% క్లాస్ని స్కిప్ చేసుకుంటూ చూడకండి, ఏం అర్థం కాదు. ప్లీజ్, నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి క్లాస్ చెప్తున్నాను. సో ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.